మొత్తానికి సమంత అయితే క్లారిటీ ఇచ్చేశారు. యెస్, తను ప్రెగ్నెంట్ అని చెప్పకనే చెప్పేశారు. తనే స్వయంగా చెప్పారు. మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. రీసెంట్‌గా 'మా ఇంటి బంగారం' మూవీతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆ మూవీ సక్సెస్ మీట్‌లో భాగంగా కొన్ని క్వెషన్స్ అడిగారు. అటు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు రిపోర్టర్స్ కావచ్చు. అందులో భాగంగా తనే స్వయంగా చెప్పారు. యెస్, మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ ముందుకొస్తాను అని చెప్పడంతో అక్కడున్న ఫ్యాన్స్ కావచ్చు, తర్వాత రిపోర్టర్స్ కావచ్చు, కంగ్రాట్స్ చెప్పారు. అటు ఫ్యాన్స్ అయితే ఆనందానికి అవధులు లేకుండా పెద్ద పెద్దగా కేరింతలు కొట్టారు. సో మనకు తెలుసు, రాజ్ నిడమూరితో సమంత గారికి 2025న మ్యారేజ్ జరిగింది. అండ్ 2026 డిసెంబర్‌లో బేబీ కూడా రాబోతుంది. సో ఇప్పటి వరకు సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఈ విషయాన్ని అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయలేదు. బట్ 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో భాగంగా తనే స్వయంగా చెప్పారు మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నారు అని. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి సమంత తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఎప్పుడు న్యూస్‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంటారన్నది మనం చూడాలి. అండ్ మరోవైపు చాలా గ్యాప్ తర్వాత 'మా ఇంటి బంగారం' సినిమాతో మన ముందుకొచ్చారు సమంత. ఆ మూవీ సక్సెస్ అయింది. అయితే రీసెంట్‌గా వైజాగ్‌లో సక్సెస్ మీట్‌ని పెట్టారు. రాజ్ నిడుమూరు, సమంత, నందిని గారు ఇందులో పాల్గొన్నారు. ఇందులో నందిని గారు మాట్లాడుతూ యెస్, సమంత యాక్ట్ చేసినటువంటి ఈ మూవీకి అనుకోకుండా వచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సో మచ్. బట్ 'మా ఇంటి బంగారం' పార్ట్ 2 కూడా ఉంటుంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు.